తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్లోనే ఉండి లెటర్లు రాశాడా, లేకపోతే దొడ్డి విడిచి వచ్చాడా? పెద్దగా చెప్పాలి. అక్కడే ఉండి మెసేజ్లు పెట్టలేదుగా డాడీకి. డాడీ ఇక్కడ దుర్వాసనగా ఉంది డాడీ, ఇక్కడ ఫుడ్ దొరకట్లేదు డాడీ, చాలా ప్రాబ్లం అవుతుంది డాడీ, ఫుడ్ పంపించు డాడీ, మనీ పంపించు డాడీ అని ఏమన్నా చెప్పి పెట్టాడా? ఏం చేశాడు? ఒకవేళ వాడు అక్కడే ఉండి మెసేజ్లు పెడితే పొరపాటును కూడా ఏం చూసేవాడు కాదు. వాడు అక్కడే ఉండి లెటర్లు పంపిస్తే పొరపాటును కూడా ఏనా పట్టించుకునేవాడు కాదు. ఎందుకో తెలుసా? అతడే విసర్జించి రావాలి. వాడు అక్కడే ఉండి ఈ పందులతోటి బాగానే ఉంది కానీ నాకు కొన్ని అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి అని అడిగితే, రే నిన్ను ఎక్కడ చూడాలనుకున్నా, నువ్వు ఎక్కడ కూర్చున్నావు దరిద్రుడా, ముందు వదిలిపెట్టిరారా అంటే, లేదు డాడీ ఇది చాలా బాగుంది, ఈ కంపే అసలు భలే ఇంపుగా ఉంది అంటే తండ్రి ఒప్పుకుంటాడా? నోరు మూసి ముందు ఆ కంపుని వదిలిపెట్టిరా అంటాడు. అంతే తప్ప హెల్ప్ జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. తండ్రి వాణిని ఎదుర్కొని హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టి చేర్చుకొని వాని అసహ్య స్థితి మొత్తాన్ని మార్చి పడేయాలంటే కొడుకు ఏం చేయాలి? ఆ చెడిపోయిన జీవిత విధానాన్ని విసర్జించి నూతన పరచబడిన వ్యక్తి అయి దేవుని ముందు నిలవాలి. అంతరంగంలో ఇక పై గెటప్పును ఆయన క్లీన్ చేసుకుంటాడు. వాడు ఆంతర్యంలో ఏం నిర్ణయించుకున్నాడు చిన్న కుమారుడు? నేను నా తండ్రి దగ్గరికి పోతాను, ఈ స్నేహితులు వద్దు, ఈ చెడిపోయిన జీవితం వద్దు, ఈ పందులొద్దు, పందులు దొడ్డి వద్దు, ఏమొద్దు, నాకు మా నాయన చాలు. కొడుగ్గా చేర్చుకుపోయిన దాసుడుగానైనా ఆయన ఇంట బతికితే పట్టెడు అన్నం పెట్టి నన్ను బతికిస్తాడు అని తాను ఉన్నది ఉన్నట్టు ఉన్న పాటును అలాగే బయటలేరు వచ్చేసాడు. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు రాజకుమారుడిలాగా వచ్చాను, ఇప్పుడు అడుక్కునేవాడు అవతారం కన్నా దరిద్రంగా తయారైంది, కొద్దిగా పై సోకులన్నా చేసుకుందాం అని తన గెటప్ని కప్పుకొని షో చేసి రాలా. దేవునికి స్తోత్రం. కొంతమంది కప్పి పెట్టుకొని వస్తారు, ముసుకేసుకొని వస్తారు, ఎక్కడెక్కడే. ఈ ముసుగులు మనుషులు గుర్తుపట్టకపోవచ్చు, దేవుడికి అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పిపోయిన కుమారుడు ఉన్నది ఉన్నట్టు వచ్చాడు. తను ఏ స్థితిలో ఉన్నాడో వచ్చి తండ్రి ముందు అలా ప్రజెంట్ చేసుకున్నాడు, కనపరుచుకున్నాడు. దరిద్రుడా, సిగ్గులేనోడా, డబ్బు ఏం చేసావురా, ఎలా పోయావు, ఎలాగొచ్చావు, నువ్వు నీ అవతారం చిత్తు ఏ మొహం పెట్టుకుని వచ్చావు పో అన్నాడా? అల్లంత దూరంలో ఉండగానే వాడి నడక చూసి గుర్తుపట్టి అలా అమాంత పరిగెత్తుకుంటా వెళ్ళి అతన్ని హత్తుకొని, పందుల దొడ్లోంచి వచ్చిన దగ్గర ఏ వాసన ఉంటుందండి? సుగంధం ఉంటుందా? దుర్గంధం. అయినా సరే ప్రేమకు అవేవి పట్టవు. అర్థమైందా? ప్రేమ గుడ్డిది అంటారు, గుడ్డిదే కాదు చెవిటిదే కాదు, వాసన కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుసా మీకు? ఇక్కడే తెలిసింది మనకి అతని గెటప్ ఎలా ఉంది, పొజిషన్ ఎలా ఉంది, ఎలా ఉన్నాడు. నా బిడ్డ తిరిగి వచ్చాడు చాలు నాకంతే. వాడు ఉన్నది ఉన్నట్టు వచ్చాడు, షో చేయలే. తాను ఎలాగున్నాడు అలాగే వచ్చాడు. ఏ గతి పట్టాడో ఆ గతిని ఉన్నది ఉన్నట్టు చూపించాడు. చాలు, నేను ఇప్పుడు మారుస్తా. వీడు అంటాడు, నేను నీకు పనికిరాను, కొడుగ్గా పనికిరాను, నాకు హక్కు లేదు, నా ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాను కనుక, నా భాగాన్ని పోగొట్టుకున్నాను గనుక నీ దాసునిగా ఉంటాను అంటే, జీతం ఎంత అన్నాడా? నోరు మీరా, దాసుడేంట్రా వెర్రి ముఖమా, నువ్వు ఎప్పటికీ నా బిడ్డవే అని వరుసగా మారిపోయింది. ఆన్ ది స్పాట్ చీలికలు పేలికలైన వస్త్రాలు తీసి కొత్త బట్టలు కట్టబెట్టండి అంటే, ఈ చీలికలు పేలికలైన పాత వస్త్రాలు తొలగించి, ఆ మలిన మురికి వస్త్రాలు తొలగించి నూతన వస్త్రాలు తొడిగాడు. చెప్పులు వేసుకొని దొరబాబులాగా పోయినోడు చెప్పులు లేకుండా వచ్చాడు. వీనికి పాదరక్షలు తొడగండి అన్నాడు. పాత చెప్పులు పోయినాయి, పాత నడతలు పోయినాయి, ఇదిగో క్రొత్త నడతలు అనే చెప్పులు తొడిగించబడ్డాయి. తలకు తైలము లేదు, అభిషేకం పోగొట్టుకున్నాడు, వచ్చి నిలబడ్డాడు, ఏడుపు ముఖం వేసుకుని తైలం పెట్టండి రా అన్నాడు. క్రొత్త తైలముతో నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇచ్చిన అధికారం పోగొట్టుకున్నాడు, ఇప్పుడు ఉంగరం తెచ్చి నూతనంగా మళ్ళీ అధికారం ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, తను ఉన్నది ఉన్నట్టు వచ్చాడు. వచ్చిన ఒక అరగంటలోనే టోటల్ చేంజ్, కొత్త జీవితం మళ్ళీ ప్రారంభమైపోయింది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు
దేవుని దగ్గర నుండి సమాధానం పొందగోరు వచ్చినప్పుడు ఉన్న అవతారం ఏదో వచ్చి ఆయన ముందు చూపించాలా. అర్థమైందా? ఉన్న అవతారం ఏదో ఆయన ముందు వచ్చి చూపించాలా. ఎందుకు ఈ గతి పట్టిందో చెప్పాలా. ప్రవ్వా తప్పలేదు తండ్రి, అలా చేయాల్సి వచ్చింది ప్రవ్వా అని దేవునికి నువ్వు కవరింగులు చెప్పొద్దు. ఆ సమయంలో అలా జరిగిపోయింది ప్రవ్వా, అప్పుడు అలాగ అయిపోయింది ప్రవ్వా, అది అసలు నిజంగా నేను నాకు పరిస్థితి వచ్చింది ప్రవ్వా, లేకపోతే అలా చేసేవాడిని కాదు, చేసేదాన్ని. ఇవన్నీ నా లెక్కలో సోది మాటలు చెప్పకూడదు. దేవుని ముందు ఏం చెప్పాలా? నీ ప్రేమను బలహీనతగా తీసుకుని బుద్ధి మాలి నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపము చేశానయ్యా అనాలా. యథార్థంగా ఒప్పుకోవాలా ఉన్నది ఉన్నట్టు. అంతేకాని దేవుని ముందు మనుషులకు చెప్పినట్టు అప్పుడు అలాగా అయిపోయింది, అది తప్పలేదు అని ఏదో ఓదార్పులు వాళ్ళు చూసి అవునా అట్లా జరిగిందా, అదేలే నీ పరిస్థితుల్లో నేనున్నా అంతే ఇద్దిలే, చేసే దేవునిలే, మరి అంత సమస్య వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు అని దేవుడు అంటాడు అనుకుంటున్నావా? అనడం. నోరు మూసి సరిగా చెప్పంటాడు. సరిగా అంటే ప్రవ్వా అట్లాగ అయిపోయింది ప్రవ్వా, సరిగా చెప్పంటాడు. అంటే ప్రవ్వా నీకు అర్థం కాలేదా ప్రవ్వా? అదే మనుషులైతే అవునా అట్లా జరిగిందా, నిజంగా నీ 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 సన్నివేశంలో నేనున్నా అంతే అయిద్దిలే అంటారు. నువ్వేందయ్యా సరిగా చెప్పంటావు? అదే మరి అది లేదు ఇది లేదు. పాపినయ్యా, బుద్ధిహీనురాలనయ్యా, బుద్ధిహీనున్నయ్యా, ఏదేదో కవరింగులు చెప్పనయ్యా. తెలిసే బుద్ధిహీనమైన క్రియ చేశా, తెలిసే నోరు జారా. నువ్వు ప్రేమ గల వాడివని, నువ్వు కోపగించుకోవులే అని నీ ప్రేమను ఆధారం చేసుకొని బరి తెగించా ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు అని దేవుని ముందు యథార్థ హృదయంతో మాట్లాడాలి, ఒప్పుకోవాలి. అలా దేవుని ముందు సరి చేసుకొని అప్పుడు చెయ్యి ప్రార్థన. అది ఇంపైన సువాసన. అంతేగాని అక్కడ పెట్టుకొని కవరింగ్లు ఇచ్చుకుంటా కొనసాగించుకుంటా దేవుని దగ్గర ఆన్సర్ పొందడానికి ఎప్పుడూ ట్రై చేయొద్దు. ఎంతమందికి అర్థమైందో? నిజంగా అర్థమైందా? ఏం చేయాలి? ఎప్పుడు వచ్చినా దేవుని ముందుకు మోకాళ్ళ మీదకి ఎప్పుడు వచ్చినా ఏం చేయాలి? ముందు మన బతుకు చూసుకోవాలి, సరి చేసుకోవాలి, అడగాలి. తప్పనిసరిగా ఆన్సర్ ఇస్తాడు. ఒకవేళ సమాధానం ఆలస్యమైతే పట్టొదలకూడదు, చేస్తానే ఉండాలి. దాని విషయంలో ఒక స్పష్టమైన సమాధానం, అవునో కాదో టైం ఉందని ఏదో ఒక ఆన్సర్ దేవుడు ఇస్తాడు. ఇచ్చిందాకా వదలకూడదు. నేను చెప్తున్నా, నీ ప్రార్థనా జీవితమే నువ్వు దేవుణ్ణి ఎంత నమ్మావో చెబుతుంది. ఒకటే మాట మళ్ళీ చెప్పనా? నీ ప్రార్థనా జీవితమే నువ్వు అసలు ఆయన ఎంత నమ్మావో చెబుతుంది. నీ ప్రార్థన లేమే నువ్వు ఎంత ఆయన నమ్మకుండా అవిశ్వాసిగా ఉన్నావో చెబుతుంది. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే నీ పరిస్థితులు మార్చలేకపోవడానికి ఆయన ఏం చేతగానోడు కాదు, అసమర్థుడు కాదు.